వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. 34% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించి జగన్ బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఇక బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహాయిస్తే ₹1 నిధిని కూడా వెచ్చించలేదని విమర్శలు చేశారు. టీడీపీ బీసీలను వేరు చేసి చూడదని, బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు అని అన్నారు. ఇక నియోజకవర్గంలో కీలక పదవులన్నీ కూడా ఎక్కువ శాతం బీసీలకే కేటాయించి బీసీల పైన తనకున్న ప్రేమను చాటుకున్నారని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా తాను చేసిన మేలు మరవలేరని, మరెవరూ కూడా చేయలేదని వివరించారు. బీసీలు గుర్తించారు, ఇబ్బంది పెట్టారు. అభివృద్ధి నీళ్లు, ప్రచారం ఫుల్లు. బీసీల పట్ల అక్రమైన కేసులు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 25,000 మంది బీసీల మీద అక్రమైన కేసులు పెట్టారు. ఆయన అంటే బీసీల ఖర్చు ఆయన బీసీలంటే కోపం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర వహిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఏది వచ్చినా కూడా రాకుండా నామాత్రంగా ఉత్సవ విగ్రహాలు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రి పెట్టారు తప్ప అధికారం అంతా ఒక సామాజిక వర్గానికి నలగరెడ్లకి ఇచ్చారు తప్ప వేరేకి ఇవ్వలేదు. బీసీలు గుర్తించారు. 2024 సంవత్సరంలో బీసీలంతా ఒకే తాటి నిలిచి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారని ఈ సందర్భంగా ఇబ్బంది పెట్టారు. అభివృద్ధి నీళ్లు, ప్రచారం ఫుల్లు.